డైలీ టేస్ట్ ది డైలీ. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలో కార్మికులు ఆందోళన నిర్వహించారు. గోదావరి ఖని 2వ ఇంక్లైన్ బొగ్గు గనిపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. నిరసనకు సంఘ అధ్యక్షుడు మెరియాల రాజిరెడ్డి నాయకులు మద్దతు తెలిపారు. సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలపై వాటాను చెల్లించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడీతో కార్మికులకు తీరని అన్యాయం చేస్తుందని అన్నారు. ఇక సంస్థకు ఇచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. సంస్థకు వచ్చిన లాభాలపై ఒక్కొక్క కార్మికుడికి కనీసం 5 లక్షల పైచిలకు బోనస్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సంస్థకు వచ్చిన నికర లాభాలపై వాస్తవ వాటాను కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కార్మికుల శ్రమ ఫలితాన్ని ఎంత అని చెప్పలేకపోయినటువంటి సందర్భంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అయితే ఇతర సంఘాలు చేసినటువంటి ఆందోళన కార్యక్రమంలో ఈబీజీ కేసు చేసినటువంటి సెప్టెంబర్ 2 తర్వాత సెప్టెంబర్ 19 చేసినటువంటి ధర్నాలు అయితే ముట్టడి ఫలితం అయితే ఏది ఏమైనప్పటికీ నిన్న లాభాల వాటను ప్రకటించింది. ఆ ప్రకటించినటువంటి లాభాల వాటిలో మరొకసారి దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత సంవత్సరం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ మోసం చేసింది. గత సంవత్సరం 2289 కోట్లు సంస్థ అభివృద్ధి కోసం అని పెడితే ఈసారి 4034 కోట్ల రూపాయలు పక్కకు పెట్టింది. అంటే గతంలో ఇచ్చినటువంటిది 16.9% అయితే ఈసారి ఇచ్చింది 12.5% మాత్రమే. ఇది కార్మికులను దోపిడీ చేస్తుంది, దగా చేస్తుంది, మోసం చేస్తుంది, మాయమాటలు చెప్తుంది, అంకెల గారడి చేస్తున్న తప్పితే వాస్తవ లాభాలు ఏదైతే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నికర లాభాలు ట్యాక్సులు అన్ని పోగా వచ్చినటువంటి లాభం పైననే శాతాన్ని చెల్లించినటువంటి సందర్భాలున్నాయి. కానీ